ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ ఈసారి ఇంతలా ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తరపున టీసీఎస్ కంపెనీ కండక్ట్ చేసేది. కానీ ఈసారి టీసీఎస్ కంపెనీ 497 crore టెండర్ కోట్ చేయగా ఎడిక్విటీ అనే బ్లాక్ లిస్టెడ్ కంపెనీ కేవలం 274 crore కోట్ చేసింది. అంటే టీసీఎస్ ప్రకారం 311 రూపీస్ పర్ స్టూడెంట్ కోట్ చేస్తే ఎడిక్విటీ కేవలం 171 పర్ స్టూడెంట్ కోట్ చేసింది. అందుకని ఈసారి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశం ఒక బ్లాక్ లిస్టెడ్ కంపెనీకి దొరికింది. ఈ కంపెనీ టెండర్ ఇచ్చి మన సెంట్రల్ గవర్నమెంట్ అప్రాక్సిమేట్గా 220 crore రూపీస్ సేవ్ చేసుకొని ఎస్ఎస్సి స్టూడెంట్స్ యొక్క లైఫ్ని చెలగాటంలో పెట్టింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఎవరు ఫెయిల్ అయ్యారు? సిస్టమ్నా, స్టూడెంట్నా? ఇట్ ఈస్ నాట్ ఓన్లీ సిస్టమ్ ఫెయిల్యూర్ బట్ ఆల్సో ఇట్ ఈస్ సిస్టమ్ నెగ్లిజెన్సీ. అయితే ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో కండక్ట్ చేయడంలో ఎడిక్విటీ ఎలా ఫెయిల్ అయ్యింది, దీనిపై ప్రభుత్వం ఎలా స్పందించింది, ఈ విషయాల గురించి డెప్త్గా తెలుసుకోవాలంటే నా ఛానల్లో వీడియో దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది, చూడండి. మీకోసం మీరు ప్రశ్నించకపోయినా మీకోసం ప్రశ్నించే వారి కోసం మీరు సపోర్ట్ చేయండి.